పాకిస్తాన్కు ఎన్నిసార్లు గొడ్డలు పెట్లు పెడుతున్నా బుద్ధి రావట్లేదు. వక్ర బుద్ధితో, దుర్మార్గపు ఆలోచనలతో భారత్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం అండి. చాలాసార్లు మనం విన్నాం లవ్ జిహాదీ అని. ఇంకా వాళ్ళు మారలేదు. అమాయకమైన హిందూ మహిళలను వాళ్ళు ట్రాప్ చేసి, వాళ్ళు మాయ మాటలతో మతాలు మార్పించి అరాచకాలు చేయడానికి వారి దుశ్చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. అతను పాకిస్తాన్ నుంచి వచ్చాడు, జాతీయత దాచిపెట్టాడు, అక్రమ పత్రాలతో ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఆఫీసులో హిందూ యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగాడు, ఇస్లాంలోకి మార్చేశాడు, కొన్నాళ్ళు కాపురం చేసి మళ్ళీ వేరే అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఈ భార్యను వదిలేశాడు. ఇప్పుడు హిందూ యువతి పూర్తిగా మోసపోయింది. కానీ ఇంకెవరూ మోసపోకూడదని, లవ్ జిహాద్కు బలి కాకూడదని ఆమె రోడ్డెక్కింది. ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు, ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బుర్కాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయిన మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను. మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి, ఎవ్వరు చేయొద్దు. ముస్లిమ్స్ని మాత్రం నమ్మొద్దండి, ప్లీజ్ నమ్మొద్దు. ఎంత దుర్మార్గం అండి. అసలు మన ఇంటెలిజెన్స్ కూడా ప్రతిదీ డాగ కన్ను వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక యువతి తన జీవితం నాశనం అయిపోయింది, ఊరు మార్చేశాడు, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడు, హిందూ యువతలే టార్గెట్గా వాళ్ళని మోసాలు చేస్తున్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, మతాలు మార్చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు భారతదేశంలో చాలా చోట్ల ఈ వికృతాలకి పాల్పడుతున్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారో, దుర్మార్గ ఆలోచనలతో యువతుల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటే మళ్ళీ హిందూ యువతి వైపు వక్ర బుద్ధితో ఏ పాకిస్తానీ కూడా చూడకుండా ఉండాలి. ఆ రకంగా ట్రీట్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం అసలు వివరాల్లోకి వెళ్తే ఆమె ధైర్యంగా పోలీసుల దగ్గరికి వచ్చింది. ఆమెకు అండగా సినీ నటి కూడా ఉన్నారు. ఎవరో ఒకరు అంటున్నారు, మహిళా సంఘాలు, సినీ నటులు అందరూ కూడా ఎంటర్ అవుతున్నారు. మేము అండగా ఉంటాం, పద తేలుద్దామని. నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లూర్ చేసి నేను చూసుకుంటా, అది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి, ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఇప్పటికీ వాడి దగ్గర ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు. వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు, ఏం కాలేదు. అది కాకుండా వాడికి పెళ్ళి తర్వాత వచ్చేసిన దానికి కూడా నాకేం తెలియదు దాని గురించి. కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్. ఇంకా వీళ్ళు ఆల్రెడీ 2010, 2011లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేయించుకున్నారు. ఇది ఎక్కడో కాదండి, హైదరాబాద్ మహానగరంలోనే, హైదరాబాద్ బంజారా హిల్స్లోని మౌంట్ బజారా కాలనీలో పాకిస్తాన్ మూలాలున్న ఫహద్ అనే వ్యక్తి. ఇతను ఎవరండి? పాకిస్తాన్ మూలాలున్న ఫహద్ అనే వ్యక్తి మౌంట్ బజార్లోని కీర్తి అనే హిందూ యువతిని మతం మార్పు చేయించి 2016లో వివాహం చేసుకున్నాడు. ఇతను ఆమె పేరు మార్చి దోహా ఫాతిమాగా మార్చాడు. ఫహద్ పేరు కూడా మార్చేశాడు. ఇంకా మతం మార్చితే ఇంక పేరు మార్చడానికి ఏముంది? వీళ్ళు కూడా అమాయకంగా, అమ్మాయిలు కూడా ఎవరు పడితే వాళ్ళు ప్రేమ పేరుతో మోసాలు చేస్తుంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి నేపథ్యం ఏంటి? ఒకరితో ఒక మనం పెళ్లి జీవితాన్ని మనం పంచుకుందాం అనుకుంటే ఎన్ని చూడాలండి? గతంలో ఏ రకంగా ఉండేది? ఒక సంబంధంగా కుదుర్చుకోవాలంటే
వెనక తరాలు 7 తరాలు చూసేవారట. వీడెవడకు పుట్టారు, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ తాతగారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమీ లేదు. వాట్సాప్లో అయిపోతున్నాయి లవ్లు, పెళ్ళిళ్ళకి రెడీ అయిపోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో పరిస్థితులు బాగలేదు, దారుణంగా ఉంటున్నాయి. ప్రతిదీ ఆచితూచి మహిళ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి రొచ్చులో చిక్కుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంకా ఆవిడ ఇక్కడ ఉంది. కొంతమంది అయితే ఆ దేశాలకు కూడా తీసుకెళ్ళిపోయి ఎవరెవరికో అమ్మేయడాలు, ఉమెన్ ట్రాఫికింగ్, ఎన్ని దూరాలు మనం చూడలేదు. ఆ కుటుంబం ఎంత విలవిల్లాడిపోద్ది. ప్రాణం పోయినట్టే కదండి శీలం పోతేని. అందులోని మనతోటి దగ్గరగా ఉన్నవాడు, మనతో సంసారం జీవితాన్ని పంచుకుందాం అనుకున్నవాడు మోసం చేస్తే ఆ పెయిన్ ఎంతలా ఉంటుంది. నరకం కదా అది. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ టార్గెటే అది. విలాసాలు, రోజుకొక అమ్మాయితోటి గడపాలి, ఏదో రకంగా మోసం చేయాలి, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలి. ఇదే వాళ్ళ టార్గెట్. మతాలు మార్చేయాలి, వాళ్ళ మతాన్ని పెంచాలి, లేకపోతే వాళ్ళతో ఇంకా వేరే వేరే పనులు కూడా చేయించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో పాకిస్తాన్ మూలాలున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి పదే పదే ఇలాంటివి చెప్తున్నాయనండి. ఏరి పారేయాలి. దానికి ఉపేక్షించకూడదు, ఆలోచించకూడదు. లేకపోతే చాలా దారుణాలు ముందు రోజుల్లో జరిగే అవకాశం ఉంటుందని చెప్పి జరుగుతున్న ప్రచారం ఇంటెలిజెన్స్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్లు ఉంటున్నాయి. కానీ ఇంకా సీరియస్గా చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పాత బస్తీ అట్లాంటిలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని వస్తున్న వార్తల నేపథ్యం. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పసిగట్టాలి, బయటికి తీసుకురావాలి. ఏ కలుగుల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ పుట్టు పూర్వతలన్నీ కూడా బయట పెట్టాలి. హైటెక్ సిటీలో సీపాల్ అనే కంపెనీలో ఇతను పనిచేస్తున్నాడు. ఈ ఫహాద్ అన్నవాడు ఆఫీసులో పనిచేసే మరో మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను కూడా మతం మార్చి పెళ్లి చేసుకున్నాడో లేకపోతే కాపురమే పెట్టేశాడు తెలియదు. కానీ ఈ విషయం తెలియడంతో దోహా ఫాతిమా వారిని వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నదండి. చాలా ధైర్యం చేసింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇలాగే ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం అన్నీ అయిపోయిన తర్వాత కంట ఇంకా ముందే చూపించి అసలు ఇతను ఎవడు, ఇతని మూలాలు ఏంటి, నిజంగానే ప్రేమిస్తున్నాడా, నటిస్తున్నాడా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అతను వచ్చి తన జాతీయతను దాచిపెట్టి అక్రమ పత్రాలతో ఉద్యోగం సంపాదించి ఇంత చేస్తున్నాడంటే వాళ్ళ కుటుంబం ఏంటో, వాళ్ళేంటో, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉద్యోగం చేసే మహిళ తను కూడాని ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఎంతమందిని చేశాడో ఈవిడైతే ఒకరితో పట్టుకున్నది. ఇక పోలీసులకు సమాచారం ఇచ్చింది, రెడ్ హ్యాండ్ పట్టుకుంది. పోలీసులు ఫహాద్ ఆ మహిళను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికి. అయితే పోలీసుల సమాచారం ప్రకారం ఫహాద్ 1998లో పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడండి. 1998, ఇది 2025. ఇన్ని సంవత్సరాలు ఏ రకంగా ఇతను ఉన్నాడు? సుమారు 17 సంవత్సరాలు. అతను ప్రేమ వివాహం పేరుతో యువతలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి చేయించేవాడని తెలుస్తుంది. చూసారా, ప్రేమ పెళ్ళి ఇదే పేరు. ఎంతమందిని మోసం చేస్తుంటాడు ఈ 17 సంవత్సరాల్లో. ఈ ఫాతిమా అన్న ఆవిడ ఒక్కడే మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు రెండో ఆవిడ వచ్చింది. కానీ మిగతా వాళ్ళందరూ ఎంతమందిని ఈ రకంగా చేస్తుంటాడు, వీళ్ళ గ్రూప్ ఎంతమంది ఉంటారు ఇక్కడ, అవన్నీ కూడా బయటికి తీయాలి కదా. గత రికార్డులు పరిశీలిస్తూ మరే ఇతర బాధితులైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ఫహద్ ప్రేమ వివాహం పేరుతో యువతులను మతం మార్పిడి చేయించేవాడన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే బాధితురాల కీర్తి అలియాస్ దోహా ఫాతిమా తనకు న్యాయం చేయాలని సినిమా వాళ్ళని, మహిళా సంఘాలని, ఉద్యమకారుల్ని ఆవిడ ఆశ్రయించారు. కీర్తి దూరపు బంధువు ఒక ఆమె కొంతమందితో కలిసి బంజారా హిల్స్లో ఉంటున్న పాకిస్తానీ వ్యక్తి ఫహాద్ ఇంటికి వెళ్ళారండి. చాలా డేరింగ్గా వెళ్ళారు. అప్పటికే అక్కడ ఆయన సహజీవనం చేస్తున్న మహిళతో సరసాలు సాగిస్తున్నాడట. ఇంకా పనే ఉంది, ఇదే పని కదా. వాళ్ళని లొంగపరుచుకోవడం, మాయ మాటలు చెప్పడం, వాళ్ళని అటు తిప్పడం, ఇటు తిప్పడం, మతం మార్చేయడం. లవ్ జిహాదీ మనం చూస్తున్నాం కదా. ఎన్ని జరగలేదు, ఇంకా ఉన్నాయన్నమాట అవి ఇలాంటి పరిస్థితుల్లో కూడా. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఫహాద్ జాతీయతపై పరిశీలన చేశారు.
పాకిస్తాన్ జాతీయుడికి హైదరాబాదులో ఐటీ ఉద్యోగం ఎలా వచ్చిందన్న దానిపై ఇప్పుడు ఆరా తీస్తున్నారండి. పాకిస్తాన్కి వచ్చినవాడు, అక్కడి నుంచి వచ్చినవాడు ఇక్కడ ఐటీ కంపెనీలో ఉద్యోగం ఏ రకంగా సంపాదించాడు అంటే వాళ్ళు ఎంతకన్నా తెగిస్తున్నారు అన్నమాట. ఎంతకన్నా తెగిస్తున్నారు. ఎన్ని అక్రమ పత్రాలు సృష్టించి ఉంటాడో. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అసలు దేశం మీద ఏమాత్రం కూడా బాధ్యత లేదా? ఈ దొంగ పత్రాలు ఇచ్చిన వాళ్ళు అవనియండి, సృష్టించిన వాళ్ళు అవనియండి, అతను చేయరాని ఏదైనా అఘాయిత్యం చేస్తే మహిళలు అన్నది ఇది ఒక దారుణం. ఇది కాకుండా వేరేవేమన్నా ప్లాన్ చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాడు అంటే మొత్తం సిటీ అంతా కూడా అది తెలిసి ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతున్నదని. మొత్తం మ్యాప్ అంతా ఉండి ఉంటుంది. వేరే దానికి కూడా ఇతను ఉపయోగిస్తే ఇతనితో పాటు ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఒక్కడే ఎలా స్థిరపడగలిగాడు? ఎలా ఉద్యోగం సంపాదించగలిగాడు? దీని వెనకాతలు అసలు ఎవరున్నారు? తీగ మొత్తం లాగాలి కదా. ఇప్పటికైనా సరే సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది ఇది. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. మన గోకుల్ చాట్లు అంటే ఇప్పటికీ కూడా పీడకల్లా వెంటాడుతుంటుంటాయి లుంబిని పార్కులు ఘటనలన్నీ కూడా. ఇలాంటి దుర్మార్గులే వీటికి పాల్పడేది. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటారు. కొంతమంది ఇదిగో మహిళల్ని ట్రాప్ చేయడం, వివాహం చేసుకోవడం, మత మార్పిడి చేయడం, ఇంకొకరు అక్రమాలకి దుర్మార్గాలకి పాల్పడడం, ఇంకొకరు అటాక్లకు పాల్పడడం, ఇలాంటివి. ఇక పాకిస్తాన్ జాతీయుడికి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం ఎలా వచ్చిందన్న దానిపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో అతను ఇక్కడే ఉండి ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు, హిందూ అమ్మాయిల్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నాడు అన్న దానిపై పూర్తిగా తీగలాగుతున్నారండి. హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేయడానికి గల బలమైన కారణాలు ఏంటి? ఎవరు ఇతన్ని ఇక్కడికి పంపించారు? ఎంతమందిని టార్గెట్ చేయమన్నారు? ఆ తర్వాత ఏం చేయబోతున్నాడు? ఇంతతో ఆపుతున్నాడా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా దీని వెనకతల? అతను పనిచేస్తున్న కంపెనీలోని పహాద్ ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు. అయితే అతను అనుమానాస్పదంగా ఏమీ ప్రవర్తించలేదని, ప్రేమించుకుని ఇష్టాపూర్వకంగానే మతం మార్చుకున్నారని, కానీ విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారని, అందుకే వివాదం వచ్చిందని పహాద్ స్నేహితులు చెబుతున్నారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కావాల్సింది. ప్రస్తుతానికైతే ఆయన తోముతున్నారు. ఖచ్చితంగా తోమాలి కదా, తోమితేనే బయటకు వస్తాయని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మూడో కంటికి తెలియకుండా చేస్తారండి ఏం చేసినా సరే. వాళ్ళు మంచిగానే ఉండేవారు, స్నేహంగానే ఉండేవారు అంటే రోజుకి కొట్లాడుకుంటారా? కొట్లాడుకుంటే నువ్వు ఎవడరా, ఏ దేశం నుంచి వచ్చేవరా, ఎక్కడోడురా అని అడుగుతారు. వీళ్ళది ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారంగానే వాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్తారు. వాళ్ళలో కోపాలు, వేరే రకంగా ప్రవర్తించడాలు ఇలాంటివి ఏమి ఉండదు. ప్రేమగా మంచిగా ఒక్కరితోటే కాదండి, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఆకర్షిస్తారు. అదొక ప్రీ ప్లాన్డ్. ఆకర్షించకపోతే అనుమానాలు వస్తాయి. వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అవనియండి, లేకపోతే వాళ్ళు సహోద్యోగులు అవనియండి, వీళ్ళందరితోటి కూడా మంచిగా ఉంటారు. వాళ్ళకి మంచి పార్టీలు ఇచ్చుకుంటా, మంచి సినిమా టికెట్లు తెప్పించుకుంటా, లేకపోతే మంచి లంచ్లు, డిన్నర్లు ఇలాంటివి ఏమైనా పెట్టించుకుంటా, దేనికి వెనకాడకుండా ఇక్కడ పండగలు ఏమైనా ఇలాంటి వాళ్ళు వచ్చారంటే మాకు చాలా ఇష్టం మీరంటే అని ఆ రకంగా కూడా దగ్గరయ్యి, అంటే ఒక్కరికి కూడా అనుమానం రాకుండా చక్క పెడతారు వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని. ఆ టైప్లోనే పహాద్ ఇప్పుడు చిక్కాడు. ఇతను వెనకాతలు ఎంతమంది ఉన్నారు, అసలు హైదరాబాద్లో పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా డొంకంతా కదిలించాల్సిన అవసరం ఉంది. పరిస్థితి బాగోవటం లేదు. మొన్నే మనం చూసాం పెహల్గాంలో ఎలాంటి సంఘటన జరిగిందని, ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అవనియండి, ఇప్పటికీ పాకిస్తాన్ భారత్ మధ్య రగులుతుంది. వాళ్ళు ఏం చేస్తారో అని మాట్లాడితే అది వేస్తాం, మాట్లాడితే ఇది వేస్తామని చెప్పి ఇప్పటికీ రెచ్చగొడుతున్నారు. అలాంటిది ఇలాంటి వాళ్ళని ఎంతమందికి దేశం మీదకి పంపించారు, ఎక్కడెక్కడ వీళ్ళు దాగున్నారో మొత్తం చిట్టా అంతా కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మన పరిసర ప్రాంతాల్లో ఎవరు నివసిస్తున్నారు, వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, ఎవరితో వాళ్ళు ఉంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లో వాళ్ళు గమనించాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు చెప్తేనే కదా తెలిసేది. పోలీసులు మాత్రం ఎంతమందిని పట్టుకుంటారు, ఇంటెలిజెన్స్ మాత్రం ఎన్ని కోట్ల మందిలో ఎంతమందిని ట్రేస్ చేయగలరు? ప్రతి పౌరుడు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కింద అవ్వాలండి. ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసులా మారాలండి, ఆడ మగ తేడా లేకుండాని. సివిల్ పోలీసింగ్ మారాలి. మన పక్కన ఏం జరుగుతున్నదని మనం చెప్తేనే కదా తెలిసేది. మన పక్కన ఏం జరిగినా మనకు పర్లేదు, మన పని మనకు జరుగుతుంది కదా అనే ధోరణి నుంచి బయటికి రాకపోతే ఎన్నో ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి, ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోయిపోయే పరిస్థితి. అందులో మనం ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు. అది మనం అనుకోవాలి. ఆ రకంగా మనం బిహేవ్ చేయాలి.
మన పని మనం చేసుకోండి, ఎవరు కాదంట. మీ పని మానేసి పక్క వాళ్ళని చూడమని చెప్పట్లేదు. మీ పని చేసుకుంటానే ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా ఒక కన్ను అటేసి ఉంచాలి, వెంటనే అది పోలీసులకి చెప్పాలి. అప్పుడే కదా బయటకు వస్తుంది. ఆ రకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పహాద్ చరిత్ర ఏంటి, వీడు వెనకాతల ఎవడున్నారు, అసలు పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చాడు, ఎలా ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశాడు, ఇక్కడితో ఆగుతుందా, వేరే కుట్రలు ఏమన్నా పన్నుతున్నాడా అన్నది పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది.